మన ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న మన ప్రియమైన సంఘ సభ్యులకు ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నూతన సంవత్సర సందేశాలలో భాగంగా ఈరోజు లివింగ్ ఏ ట్రాన్స్ఫార్మ్ లైఫ్ ఇన్ ద న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో రూపాంతరాన్ని కలిగి జీవించుట అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ఉపోద్ఘాతంగా ముందుగా ఈ భక్తి గీతం. సహవాసం ఎంతో మధురమైనది, ప్రియ యేసు సహవాసం ఎంతో మధురమైనది. ఆత్మనే పులకరింపజేసి మనసునే పరవశింపజేయునది. ఆత్మనే పులకరింపజేసి మనసునే పరవశింపజేయునది. యేసు సహవాసం ఎంతో మధురమైనది. ఏకాంతమున యేసుని సన్నిధి రూపాంతరపు అనుభవమిచ్చును. ఏకాంతమున యేసుని సన్నిధి రూపాంతరపు అనుభవమిచ్చును. ఏ క్షణమైనా ఆ ప్రభు సదనము ప్రేమతో ఆహ్వానించును. ఏ క్షణమైనా ఆ ప్రభు సదనము ప్రేమతో ఆహ్వానించును. యేసు సహవాసం ఎంతో మధురమైనది. యేసుని స్నేహము జీవనధామము, తోడును కోరిన నీడగా నిలుచును. యేసుని స్నేహము జీవనధామము, తోడును కోరిన నీడగా నిలుచును. ద్రాక్షావల్లిగా తనలోని తీగగా ఆత్మఫలములనందించును. ద్రాక్షావల్లిగా తనలోని తీగగా ఆత్మఫలములనందించును. యేసు సహవాసం ఎంతో మధురమైనది.
ప్రార్థించుకుందాము. ప్రభువా పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, దయగల మా తండ్రి. గడిచిన 2024 సంవత్సరం అంతా కూడా ప్రభువా నీ కాపుదలలు మమ్మల్ని భద్రపరిచిన తండ్రి ప్రభువా, మా జీవితంలో మరి యొక్క నూతన దినము అనగా ప్రభువా 2025 సంవత్సరము తండ్రి మాకు ఇచ్చుతున్నందుకు నీకు అనేక స్తోత్రములు. కృపగల మా దేవ, ఇట్టి నూతన సంవత్సరంలో తండ్రి మేమందరము కూడా ప్రభా నూతన హృదయాలు కలిగి, నూతన మనస్సు కలిగిన తండ్రి, నూతన ప్రభా మరి మార్గాలతో మేము ముందుకు కొనసాగుటకు నీ కృపను మా అందరికీ దయచేయమని నజరుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. డైలీ బైబుల్ డివోషన్లో వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేయుచున్నాను. మరి నూతన సంవత్సరం, మరి 2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ నూతన సంవత్సరం అనగా 2025 సంవత్సరానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. మరి ఇదిగో ఈ 2024 సంవత్సరము గతించిపోయింది. పోయినటువంటిది ఏది కూడా తిరిగి మనము పొందుకోలేము. మన జీవితాలలో ఇలాంటి వారాలు కానీ, నెలలు కానీ, సంవత్సరాలు ఎన్నో గడిచిపోతున్నప్పటికీ కూడా మరి ఆ గడిచిన సంవత్సరాలను మనం తిరిగి వెనుకకు చూడగలుగుతున్నామా? చూడలేం. ఒకవేళ చూసినా అవి మనకు కనబడవు, దొరకవు. మరి మన జీవితాలు దేవుడు అడుగుచున్నాడు, నీలో ఉన్నటువంటి పాత రోత బ్రతుకులన్నిటిని కూడా విడిచిపెట్టమని దేవుడు అడుగుతున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు మన జీవితాలలో గడిచిపోతూ ఉన్నాయి. మరి మనలో ఏమైనా క్రొత్తదనం ఇతరులకు కనబడుతున్నదా? దేవుడికి మనలో మంచి ఏదైనా కనబడుతున్నదా? మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకున్నాలి. ఏ విధంగా మనం కొత్తగా కావాలి అంటే రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్టయితే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనము మారు మనసు పొంది ఏం చేయమంటున్నాడు? నూతన మగుట వలన మనం ఏమవుతామట? రూపాంతరము పొందుతామట. మనము కూడా ఆ విధముగా రూపాంతరము పొందాలంటే ఈ లోకంలో ఎన్నో ఉంటాయి. ఇది రంగుల వలయం. ఇందులో మంచి ఉన్నది, చెడు ఉన్నది. కానీ మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, మనకు ఉన్నటువంటి ఏవైతే మనకు హాని చేయగలుగుతున్నటువంటి చెడు ఉన్నదో వాటన్నిటిని కూడా వదిలిపెట్టేసేయాలి. దేవుడి కొరానికి ఏ ఒక్క చిన్నదైనా పర్వాలేదు. ఏ చిన్న పని అయినా దేవుడి కొరానికి మనం చేస్తున్నామంటే అది మంచిదై ఉండాలి, అది బాగా శ్రేష్టమైనదై ఉండాలి కదా. మరి కానుకల పెట్టెలో పేద విధవరాలు వేసినటువంటి ఆ 2 కాసులను మాత్రమే దేవుడు చూసిండు కదా. అంటే ఆమెకు ఉన్నదంతా కూడా వేసేసింది. అంటే ఇక సమస్తము యేసయ్యనకు ఇవ్వగలుగుతాడన్న గట్టి నమ్మకము, విశ్వాసముతో ఆమె వేయగలిగినట్టు మనం చూడగలుగుతున్నాం. మరి మనల్ని పోషించేటటువంటి దేవుడు మనకున్నాడు, మనల్ని సృజించినటువంటి దేవుడు మనకున్నాడు. మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం ఈ మాటలన్నీ కూడా, కానీ ఏం చేస్తూ ఉంటాము? వాటిని ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్తూ ఉంటాం. ఆ విధంగా కాకుండా యేసయ్య మనకు ఉన్నాడు, నాకు ఉన్నాడు అన్నటువంటి గట్టి నమ్మకముతోని దేవుని కొరానికి మనము మంచి పనులు చేయడానికి నూతనమైనటువంటి మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అప్పుడే మనమట రూపాంతరము పొందుతాం. అంటే మనకు ఉన్నటువంటి పాత ఎన్నో కూడా వదిలిపెట్టేసి నూతనమైనటువంటి ఇంకా క్రొత్త దేవునిలో మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే దినము రోజు చదివిన రోజుకు ఒక రకంగా కొత్త అర్థాలతో మనకు దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు వాక్యాన్ని. మరి యోహాను సువార్త 3:3లో చూసినట్టయితే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అంటే తల్లి గర్భం నుంచి మళ్ళీ ఎట్లా జన్మిస్తాము? అట్లా జన్మించలేము కదా. క్రొత్తగా జన్మించడం అనంటే మనలో ఉన్నటువంటి మారు మనసును తీసివేయాలి. పాత మనసును అంతా తీసివేసి నూతనమైనటువంటి మనసు ద్వారా, నూతనమైనటువంటి క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరిచే బిడ్డంగా ఉండాలి. అదే నూతన జన్మ.
మరి మనము దేవునిలో బాప్తీసము పొందుతున్నాము అని అంటే అది నూతన జన్మ. అంటే ఇక మనకు ఉన్నటువంటి ఇంతకుముందు ఏ ఏ దేవుళ్ళను నువ్వు పూజించడం అది పనికిరాదు. ఇప్పటి నుండి దేవునులను బాప్తీసము పొంది నిజమైన రక్షకుని నీవు అంగీకరించినట్టయితే అది నీకు ఒక నూతన జన్మ అని దేవుడు తెలియజేస్తున్నాడు. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం చూసినట్టయితే నూతన హృదయమును మీకు ఇచ్చేదను, మీలో ఏం చేస్తున్నాడు, నూతన స్వభావమును నూతన హృదయాన్ని మీకు కలగజేసి రాతి గుండెను తీసివేసి ఏమిస్తున్నాడు, మాంసపు గుండె. మాంసం గుండె అంటే చాలా మెత్తనైనటువంటి సున్నితమైనటువంటి మనసు. రాతి గుండె అంటే కొంతమంది ఉంటారు, అందరికీ దేవుడు హృదయాలను ఇచ్చిండు, కానీ అందులో కొంతమంది హృదయాలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. మన కళ్ళ ముందట ఏదన్నా ఘోరమైనటువంటిది కనిపించినా కొంతమంది చూసి చూడనట్ల పక్కన వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు ఉంటారు, వాళ్ళ హృదయాలను నొచ్చుకుంటుంది, అయ్యో ఇది నాకే వచ్చింది కదా ఈ బాధ అన్నట్టు అంత బాధపడుతూ వారికి దగ్గరికి వెళ్ళి వారికి తోచిన సహాయము చేయగలరు. అదే సున్నితమైనటువంటి హృదయం, మెత్తని హృదయాన్ని. మరి దేవుడు మనలందరికీ కూడా మెత్తని హృదయాన్ని ఇవ్వడానికి ఇస్తానని దేవుడు కోరుకుంటున్నాడు. మనము కూడా అలాంటి మెత్తని హృదయాన్ని కలిగి జీవించాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. మనలో దేవుడికి మనము వేరుగా ఉండి మనం ఏమీ కూడా చెయ్యలేం కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్తలో, మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. మనం ఎన్నో మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు, మన క్రియలు వేరు, దేవుని క్రియలు వేరు. దేవునికి సమస్తము సాధ్యము. కానీ మనం అనుకుంటాం మనకు జ్ఞానం ఎక్కువ ఉంది, మనకు తెలివి ఎక్కువ ఉన్నది కదా, నేను ఇది చేయగలుగుతా. ఏది చెయ్యలేము. దేవుడు మనకు సహాయకారిగా ఉంటే మనం అన్ని కూడా జయించుకుంటా వెళ్ళగలుగుతాం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనలో ఏదైనా మంచిది ఉన్నదా, దేవుడికి ఇష్టమైనటువంటి కార్యాలు కానీ క్రియలు కానీ మనలో ఉన్నాయా, మనల్ని మనం ఒకసారి పరీక్షణ చేసుకోవాలి. మరి ఈ నూతన సంవత్సరం వస్తున్నది. ఈ నూతన సంవత్సరంలో మనము ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాలు తీసుకుంటారు, తీర్మానాలు చేసుకుంటారు. ఇగో ఇన్ని రోజుల మట్టుదాకా ఇక నేను ఈ పని చేసిన, ఇక నుంచి ఇది చెయ్యను, ఇది వదిలేసుకుంటా, నా జీవితంలో నుంచి ఈ చెడు తీసివేస్తాను అని తీర్మానాలు చేసుకుంటా ఉంటారు. మరి అలాంటి తీర్మానానికి కట్టుబడి మనం ఉంటున్నామా? ఇక్కడ చర్చిల మట్టుకే ఉంటున్నామా? బయటకు వెళితే మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, లోపట ఒకటి బయట ఒకటి లాగా ఉన్నాయా? ఒకసారి మనల్ని మనము పరీక్షలు చేసుకోవాలి. మరి ఈ నూతన సంవత్సరం, ఈ 2025వ సంవత్సరంలో మంచి తీర్మానాలను మనం తీసుకుందాం. ఏమేమి తీర్మానాలు అని అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి, అంటే అక్కడి నుంచి వెళితే మీరు ప్రమాదంలో చిక్కుకుంటారు కాబట్టి అది వదిలిపెట్టి నేను చూపించినటువంటి మార్గాన మీరు వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు. మరి దేవుడు మనకు ఒక మార్గం చూపిస్తున్నాడు. ఈ మార్గం గుండా నువ్వు వెళితే పరలోక రాజ్యంలో నువ్వు చేరుకుంటావని యోహాను సువార్తలో ఉంటది కదా, నేనే మార్గం సత్యము జీవం అనే దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఆ మార్గం గుండా మనం వెళ్ళాలని ఈ నూతన సంవత్సరంలో మంచి మార్గాన్ని మనం ఎన్నుకోవాలని మనల్ని మనమే పరీక్షించుకుందాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో చూసినట్లయితే మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలన్నట. మనము క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ 2025వ సంవత్సరంలో ప్రార్థన విషయంలో కానీ, బోధ చేసే విషయంలో కానీ, సహవాస విషయంలో కానీ, మరి రొట్టె విరుచుట విషయంలో కానీ ఎడతెగక దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి సమీపంగా ఉండాలని దేవుడి దినమున మనకు తెలియజేయుచున్నాడు. అదేవిధంగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవమైనది. మరి నూతనమైనటువంటి మార్గము, నూతనమైనటువంటి జీవము మన ముందుంచున్నాడు కాబట్టి మనము అలాంటి మార్గంలోనికి వెళ్ళడానికి, అలాంటి దేవుణ్ణి మనం అనుసరించి జీవించడానికి, మరి ఈ పాత సంవత్సరంలో 2024వ సంవత్సరంలో మనం ఎన్నో తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేసి ఉంటాం. వాటన్నిటిని కూడా స్వస్తి చెప్పేయాలి.
వాటికి వీడుకోలు ఇచ్చేసి తిరిగి నూతన సంవత్సరంలోనికి మనం అడుగేడుదాం. నూతన సంవత్సరంలోనికి మనము ఆహ్వానిద్దాం. మరి సంవత్సరాన్ని ఆహ్వానించడం కాకుండా మన మనసులోనికి కూడా దేవుని యొక్క నూతనమైనటువంటి మార్గాలను, క్రియలను, జీవితాన్ని మనం అనుసరించి జీవించుటకు దేవుని కృప మనకు తోడు నీడై ఉండను గాక. ఆమేన్. కృపగల దేవ, నీకే వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా మేమందరం కూడా నూతన తలంపులు, నూతన ఆలోచనలు ప్రభా, నూతన మార్గాలు కలిగి జీవించుటకు తండ్రి నీ యొక్క కృప మా అందరికి దయచేయమని నజరేయుడైన యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము, క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశింపమాము, వస్త్రము కాంతి వలెను. సూర్యుని వలె ప్రకాశింపమాము, వస్త్రము కాంతి వలెను. వస్త్రము